హాయ్ అండి అందరికీ. అబ్బాయి ఈరోజు అయితే నేను చేసేది ఏంటంటే స్వీట్ ఎలా ఉందో చూసాయి. సూపర్ ఉంది, తింటుంటే నోరు ఊరిపోతుంది. ఇలా హెల్తీ ఫుడ్ కావాలా చూసేయండి. మరి చాలా చాలా హెల్తీ, పిల్లలు కొన్ని చేసి పెడితే చాలా మంచిది. చూసిద్దామా? ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఏముందండి, మన ఇంట్లో ఉన్నవే తయారు చేసేసుకోవచ్చు. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ కంటే బయట మనం ప్రిపేర్ చేసుకునే అయితే ఇంకా బాగుంటాయి కదా. ఏదైనా స్వీట్స్ అయినా ఫుడ్ అయినా ఏదైనా. నేనైతే ఈరోజు చేసినవి ఏంటి చూపించేస్తున్నా, చూసేసేయండి. మాటలు లేవబ్బా, మాట్లాడుకోవటాలు సూపర్ అంటే సూపర్ ఉంది. నెయ్యి డబ్బా చేశాను కూర్చొని. ఎందుకు పప్పి అట్లా అవుతావు? ఒక్కటే ఫ్రిడ్జ్లో పెట్టేసి. నీకు ఎటకారం ఎక్కువైపోయింది. ఇప్పుడు చూసేద్దామా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నేను నువ్వులు వేయించుతున్నానండి. వేయించుతున్నాను బాగా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నట్టు, పచ్చివాసన పోయేటట్టు. చూడండి ఎంత సిమ్లో పెట్టేసాను నేనైతే మంట. కొంచెం లైట్గా ఓపిక్గా వేయించాలి. మాకైతే కిచెన్ చిన్నగా ఉంది. ఎక్కడ ఫోన్ పడిపోద్దా అని చూస్తున్నా, కింద పడిపోతుందేమో అని భయం. అందుకే ఒక్కోసారి దాన్ని చూసుకోవటమే సరిపోతుంది నాకైతే. చూసారా వంటగట్టు, రెంట్ చూసేమో 7,000 తీసుకుంటున్నారు. అట్లా ఉన్నాయి ఇల్లులు. ఏం చేస్తాం మరి, కిరాయిలు అయితే ఘోరంగా పెరిగిపోయినాయి అబ్బా. ఇగో ఫైనల్ చూపిస్తున్నా చూడు. దోరగా వేయించుకొని పక్కకి వేరే గిన్నెలో తీసేసుకున్నాను. ఇప్పుడైతే పల్లీలు వేయించుకుందాం. నేనైతే 3 గుప్పులు తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువేం తీసుకోలే, ఒక గిన్నెడని. నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇంట్లో ఉంటే. మా పెద్దమ్మాయి నెయ్యి తినదు అన్నట్టు, ఆమె కోసమే ఇట్లా. చూసేయండి. ఇప్పుడు వీటిని అయితే నేను మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం చూపించాను, ఫోన్ ఎక్కడ కింద పడిపోద్దని ఫోన్ చూడనికే సరిపోతుంది నాకు టైం అంతా. మీకు వీడియోలో కూడా చెప్పలేను, అంత ఫోన్ మీదే ఉంది ఫోకస్ అంతా. పల్లీలు కూడా అలాగే దోరగా వేయించుకోవాలబ్బా, కొంచెం మాడిపోకుండా చూసుకోవాలి. మాడిని అంటే స్మెల్ బాగా ఘోరంగా వస్తుంది, అందుకే తినాలనిపించదు కూడా. కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి. నేను పల్లీలు కూడా సిమ్లోనే పెట్టేసా. కిచెన్ అంతా చూడండి. మాకు స్టాండ్ పెట్టుకొని కూడా అసలు ప్లేస్ సరిపోవట్లేదు, అందుకే అది ఎక్కడ పడిపోద్దానని దాన్ని చూడనికే సరిపోతుంది. ఇప్పుడైతే బెల్లం నల్ల కొడుతున్నాను. మిక్సీ పట్టాలి కదా, నేనైతే ఇట్లా తురుమునబ్బా, కొంచెం మిక్సీ పట్టేస్తాను. కొంచెం కావాల్సిన వరకు తీసుకొని. పల్లీలు అయితే ఇంకా
పొట్టు తీయాలి కదా, అవి వేడి వేడిగా ఉన్నాయి, చేయి కాలిపోతుంది. చూడండి, బయట వాతావరణం కూడా చల్లగా ఉంది, వర్షం పడుతుంది. మంచిగా పొట్టంతా తీసేసుకొని ఇప్పుడు వాటిని చెరిగేసి మిక్సీ పట్టాలన్నట్టు. పల్లీలు వేయించుడేమో కానీ నేను తినడం ఎక్కువ ఉంది కూర్చొని. మనకు అదే పని కదా, ఇక తింటమే. ఏం పనో ఏమో, ఇంట్లో ఉంటే ఏదో ఒకటి, నేనైతే ఖాళీగా అస్సలు ఉన్నాను, పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాను. మా పిల్లలకి చాలా ఇష్టం అన్నట్టు, నేను ఏం చేసినా తింటారు. వాళ్ళ చూడకు పప్పి, నిజం కాదా చెప్పు? నీకోసం ఎంత ప్రేమతో చేస్తా. ఎప్పుడన్నా మమ్మీ మంచి చేసినావు అంటావా నువ్వు? ఎందుకంటే ఎంతకాడికి నీ పెద్ద కూతురికే వేసుకుంటావు, నాకెందుకు చేస్తావని గొడవ పెట్టుకోవటమే సరిపోతుంది. చాలా పట్టింది, కానీ పిల్లలకి చాలా హెల్తీ అన్నట్టు. అంటే నేను పెద్దమ్మాయి నేను తినడు, దానికోసమని నేను స్విమ్మింగ్ కలిపిస్తాను. ఈసారి అయితే నెయ్యేనా మైదా ఇట్లా కలుపుతారా నా డౌట్. వచ్చిందంటే డౌట్, అసలు నిజంగా నెయ్యేనా లేకపోతే సంథింగ్ ఇంకేమన్నా కలుపుతారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకి ఇది పూస పూస లెక్క తయారవుతుంది. అప్పట్లో నెయ్యిలే వేరబ్బా, అప్పట్లో స్వచ్ఛంగా బర్రెలు కడిగేసి చేసి నెయ్యి కాబట్టి కొంచెం వేరు ఉంటుంది రుచి. అసలు అది ఇంత జావాల్సింది అస్సలు అవుతలే. చూడు, డబ్బా వేసా నెయ్యి, డబ్బా బాటిల్ వేసా, అయినా వండుకోవట్లేదు. నేను నెయ్యి ఎక్కడ దొరికింది? డోర్ దగ్గరికి వేసేయిపోయి బయట ముచ్చట్లన్నీ నేను పడతాను. స్మెల్ ఇంకా తెలుస్తలే, ఒక మైదా పిండి స్మెల్ లాగా. ఊళ్ళో ఉంటుంది అబ్బా, ఫస్ట్ టైం మంచి నెయ్యి పెడుతుంది. అసలు ఇది నెయ్యేనా అన్న డౌట్. మీకు వస్తలేదా? అసలు అది నెయ్యేనా మీరు చెప్పండి. ఖరాబ్ అవుతుంది, చీర అంతా ఖరాబ్ అయిపోతుంది. ఏం చేద్దాం? వర్షం పడేటట్టుంది, చల్లగా ఉంది వాతావరణం.
కడతాం. 2 రోజులు కూడా దేని పిల్లలు. ఈ చీర అయితే చిన్నమ్మాయి కడుపుతారు, నాకు తీసుకున్నాను ఈ చీర. బాగుంటుంది కానీ దీని బ్లౌజ్ రావట్లేదు, కానీ ఫ్లవర్స్ మీకు సెట్ అవుతాయి. ఆయిల్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది కదా. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. ఏం చేస్తాం. మా రౌడీ బేబీ వచ్చిందంటే ఇప్పుడు నన్నులే గోల గోల వేస్తుంది. నేను పెద్ద కుక్కరికి వేస్తున్నా, నేను పెద్ద కుక్కరికి వేస్తున్నా అంటారు. ఇద్దరు ఆడపిల్లలు ఉంటబ్బా చుక్కలు చూపిస్తారు, కానీ వాళ్ళు చాలా చాలా వరకు ముగ్గురు అట్లా అంటే చూస్తే ఇక్కడ బ్లాక్ ఉంటుంది, అందులో మంచి వైట్ కలర్ కలర్. పప్పి కదా చాలా బాగుంది. ఇటు ముచ్చట్లో పెడితే ఇంట్లో కూడా వినపడతాయి బాబు. హాయ్ ఇలా అందరూ చూసేసేయండి. మంచిగా ఉంది. మాటలు లేవు, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ ఇంట్లో పిల్లలకి. షాప్లో తెచ్చుకునేటంటే ఇలా కొనుక్కొని మీకు సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంది. అయ్యో కింద పెట్టాను అనుకునేది, ఇగో కింద పెట్టలేదు, ఇందులో పెట్టాను. పదంటే పదండి. చూడండి డబ్బా నెయ్యి, డబ్బా వచ్చి 300 అడుగుతుంది. 3నో 2నో తెలియదు, 3 అనుకుంటా. కానీ మన ఇళ్ళలో వచ్చినప్పుడు సూపర్ వేసేటోళ్ళగా చూడు. నేనైతే ఇంతవరకు అట్లా చేతులు ఎప్పుడు చేయలేదు, కానీ అది స్వీట్ తింటుంటే అలా తినాలనిపించేసింది అనుకోకుండా.
అంతా నెయ్యి డబ్బా అయిపోయిందండి, డబ్బా సగానికి అయిపోయింది. లాస్ట్ ఫైనల్ ఈ శారీ అయితే మా పప్పి కడుపుతోటి ఉన్నప్పుడు తీసుకున్నాను. 8వ నెల కడుపుతోటి ఉన్నప్పుడు. అప్పుడు ఎన్ని ఇయర్స్, 8 సంవత్సరాలు, 8 కాదు, 8వ నెల కడుపుతోటి ఉన్నప్పుడు తీసుకున్నానంటే మా పప్పి అప్పుడు 1000 రూపాయలు పెట్టి తీసుకున్న ఆ శారీ. ఇప్పుడు అట్లాంటి మోడల్స్, అట్లా క్లాత్ అసలు ఎంత స్మూత్ అంటే చెప్పలేము, అంత బాగుండే, చాలా బాగుంది. అంత వర్క్, మిల్లర్ వర్క్, కాకపోతే పింక్ కలర్తోని చేశారు, క్రీమ్ కలర్ శారీ మీద. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు, కానీ ఇన్ని సంవత్సరాలకి ఆ చీరని మహా అంటే ఒక 3 సార్లు 4 సార్లు కట్టాను అంతే. ఇప్పుడు ఆ చీర తీసుకొని 16 సంవత్సరాలు అవుతుంది. ఆ శారీ కొని నేను 17 సంవత్సరాలు ఆ శారీ నేను తీసుకొని. కానీ ఇన్ని సంవత్సరాలకి 2 సార్లే కట్టాను, 2 3 ఒక్క గుర్తులేదు, 2-3 సార్లే కట్టాను, ఎక్కువైతే కాదు. కానీ శారీ అయితే సూపర్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అసలు ఇప్పుడు కొన్న శారీ లాగే ఉంటుంది ఎప్పుడు చూసినా. కానీ 17 సంవత్సరాలు అవుతుంది. చూడండి ఎంత బాగుందో. అంత అద్దాలు చిన్నగా వచ్చి ఇగో పింక్ కలరు దారంతో కుట్టారు. ఇక్కడేమో గ్రీను పింక్ కాంబినేషన్లో. కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు ఈ శారీ చాలా చాలా ఇష్టము. కాకపోతే కట్టలేను, కాకపోతే మరకలు ఎక్కడ అంటుతాయో, ఏమన్నా మరకలు అంటినాయి అంటే పోవు కదా, అందుకు. అప్పుడు కిందాక పిండి చేస్తుంటేనే నేతి ఎక్కడ పడిద్దో, నెయ్యి మరకలు పడితే సమనింగ్ పోవు కదా, జిడ్డుగా అయిపోతుంది శారీ. అందుట్లో క్రీమ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది శారీ. ఇన్ని సంవత్సరాలు దాంటే కూడా ఎవ్వరు నమ్మరు, అంత బాగుంది, ఎంత క్వాలిటీ. అప్పుడు ఎట్లయినా అప్పుడు క్వాలిటీ వేరు కదా. నా కాడ అయితే మా పప్పిని కడుపుతోటి ఉన్నప్పుడు కొన్న శారీ ఇదొకటి, పింక్దొకటి, ఇంకొకటి లైట్ పింక్, 3 శారీలు తీసుకున్నా. కానీ 3 2 ఉన్నాయి. ఒకటేమో అప్పుడే కట్ చేసి మా చిన్నమ్మాయికి, మా పెద్దమ్మాయికి ఫ్రాక్ కుట్టించేసాను అన్నట్టు, చిన్నమ్మాయికి పెద్దమ్మాయికి కలిపి. ఆ 3 శారీలో ఒక్కోటి 1500 1000 రూపాయలు. కానీ శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అబ్బా, క్వాలిటీ చాలా మంచి. అప్పుడైతే అన్ని క్వాలిటీస్ బాగున్నాయి, ఇప్పుడు శారీస్కి అంత లేవు కూడా. కానీ శారీ అయితే సూపర్ అంటే సూపర్, నాకైతే చాలా చాలా నచ్చింది. బ్లూ కలర్ బార్డర్స్ కాబట్టి, బ్లూ కలర్ వర్క్ వచ్చింది కాబట్టి నేను కూడా బ్లూ కాదబ్బా సారీ ఇది ఏం కలర్ అంటే ఈ కలర్ పేరు నాకైతే అంత, గ్రీన్ కలర్ గాజులు, గ్రీన్ కలర్ బ్లౌజు. కానీ చాలా బాగుంది కాంబినేషన్. ఇలా వేసుకున్నా కానీ బాగా సెట్ అయింది కదా బ్లౌజు. ఏదైనా మనం డిజైన్ బట్టి చేసుకుంటే సెట్ అయితే. నాకు ఈ శారీ మీద బ్లౌజ్ ఉంది కానీ చిన్న సైజ్ అయిపోయింది. అందుకే నేను అద్దాలు ఈ కలర్లో ఉన్నాయి కదా, వర్క్ ఈ కలర్ ఉంది కదా అని ఈ కలర్ బ్లౌజ్ వేసుకొని ఇలా సెట్ చేసుకున్నా. కానీ అయినా బాగుంది, చాలా చాలా బాగుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ప్లీజ్ లైక్ కొట్టండి. బాయ్ బాయ్.